సర్కార్లో ఎన్నికల స్టంట్గా ఐటీ హబ్బులు, కార్యకలాపాలు లేక నల్గొండలో రోడ్డు పాలైన ఉద్యోగులు. బాసర ఆలయ భద్రతా చర్యల్లో లోపాలు, టెర్రరిస్టుల ముప్పు హెచ్చరికలతో భక్తుల ఆందోళన. మోడల్గా మారనున్న ఖమ్మం మార్కెట్, 148 కోట్ల డీపీఆర్కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. శిథిలావస్థలో ప్రసిద్ధ కోయిలకొండ దుర్గం, పూర్వ వైభవం తేవాలంటున్న పాలమూరు వాసులు. దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి పుణ్యక్షేత్రం బాసర ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అక్షరాభ్యాసానికి ప్రసిద్ధిగాంచిన బాసర ఆలయంలో భద్రతా చర్యల్లో లోపాలు బహిర్గతమవుతున్నాయి. 10 ఏళ్ల క్రితమే ఆలయానికి టెర్రరిస్టుల నుంచి ముప్పు ఉందని కేంద్రం హెచ్చరించింది. భద్రతా చర్యలు పటిష్టం చేసినా ఆలయంలో జరుగుతున్న ఘటనలతో డొల్లతనం బయటపడుతోంది. బాసర ఆలయ భద్రతకు పోలీస్ శాఖ చర్యలపై V6 రిపోర్ట్. దక్షిణ భారతదేశంలో ఏకైక సరస్వతి పుణ్యక్షేత్రం నిర్మల్ జిల్లాలోని బాసరాలో కొలువై ఉంది. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 1991లో బాసరలో సరస్వతీదేవిని సందర్శించారు. దీంతో ఆలయ ప్రాశస్త్యం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి బాసర ఆలయ విశిష్టతతో భక్తుల సంఖ్య పెరుగుతోంది. వసంత పంచమి, నవరాత్రి వేడుకలు, గురు పౌర్ణమి ఉత్సవాలు, పుష్కరాలకు భక్తులు లక్షల సంఖ్యలో హాజరవుతున్నారు. బాసరకు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. గతంలో తీవ్రవాదుల నుంచి ఆలయానికి ముప్పు ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో బాసరలోని సరస్వతి ఆలయంలో భద్రతా చర్యలపై దృష్టి సారించారు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు. బాసర ఆలయం పైభాగంలో కొండ ఉంది. ఆ వైపు ప్రహరీ గోడ లేకపోవడంతో 4 వైపులా ఆలయంలోకి ప్రవేశ ద్వారాలు తెరిచి ఉంటాయి. సీసీటీవీ కెమెరాలు సగానికి పైగా వర్క్ చేయడం లేదు. సీసీటీవీలతో భద్రతా చర్యల పర్యవేక్షణ కొరవడింది. వసంత పంచమి ఉత్సవాలు, నవరాత్రి వేడుకలు, వీఐపీల టూర్ టైంలోనే ఇక్కడ పోలీసులతో భద్రతా ఏర్పాట్లు కనిపిస్తాయి. మిగతా టైంలో రష్ ఉన్నా పోలీసులు విధుల్లో కనిపించరనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ భద్రత ముప్పున్నది. బాసర ఆలయం అంటే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చాలా పెద్ద ఆలయం. అంటే చిన్న పిల్లలతో సహా చాలా మంది వస్తారు. ఒక 4-5 రాష్ట్రాల నుంచి వస్తారు బాసర అమ్మవారికి. అలాగే దీన్ని భద్రత కట్టుదిట్టం చేయాలని అమ్మవారి పక్కకి గుట్ట ఉంటుంది. అక్కడి నుంచి కూడా దారులు ఉన్నాయి. అమ్మవారి గుడికి 4 తరపున దారులు ఉన్నాయి. ఈ దారులకు ఫినిషింగ్ రాకుండా కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేయాలని. సెక్యూరిటీ ఉంది కానీ వైఫల్యం, సరిగా పనిచేస్తలేరు. భద్రతా విషయంలో ఒక అవుట్ పోస్ట్ ఉండాలా, ఒక 4 ఇక్కడ కానిస్టేబుల్లు ఉండాలని చెప్పేసి మేము భక్తులుగా, గ్రామస్తులుగా కోరుతా ఉన్నాం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే 4 దారులు ఏదైతే ఉన్నాయో దారులు మూసేయాలి. ఇంకో విషయం, ఇక్కడ సీసీ కెమెరాలు కూడా కొన్ని పనిచేస్తున్నాయి, కొన్ని పనిచేస్తలేవు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక సంబంధిత అధికారిని, మంచి ఈఓను నియమించాలని చెప్పి మేము కొండా సురేఖ్ గారికి విన్నవించడం జరిగింది. వారు కూడా మాకు హామీ ఇచ్చారు, అతి త్వరలోనే నేను బాసర దేవస్థానానికి వస్తానని. ఈ టెర్రరిస్ట్ నుంచి ముప్పున్న విషయాన్ని ఇంటెలిజెన్స్ వారు ముందే గుర్తించారు. ఆ గుర్తించే మహంకాళి కొండ ప్రాంతం అంతా కూడా ప్రహారీ నిర్మించారు. అదే నిర్మించడం కాకుండా ఇక్కడ రాత్రి వేళలో 4-5 చోట్ల నుంచి కూడా ఆలయాల్లోనికి ప్రవేశించడానికి తోవలున్నాయి. ఆ తోవలను కట్టుదిట్టం చేయడానికి సోలార్ ఫెన్సింగ్ చేసి కట్టుదిట్టమైన టెక్నాలజీతోని మీరు కట్టుదిట్టంగా చేస్తేనే దేవాలయం ఇది భద్రతకు కరెక్ట్గా ఉంటుందని మా గ్రామస్తులం అనుకుంటున్నాం. భక్తులను కూడా ఈ భయాందోళనకు గురి కాకుండా ఈ భద్రత ఏర్పాటు చేసినప్పుడే అందరికీ మేలు కలుగుతుంది. బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలో భద్రతా చర్యలు నామమాత్రంగా ఉన్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలపై టెర్రరిస్టులు దాడులకు పాల్పడి విధ్వంసాలకు పాల్పడే కుట్రను భగ్నం చేశారు కేంద్ర పోలీసులు. బాసర సరస్వతి ఆలయం దేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటి. దీంతో సౌత్ ఇండియాలో బాసర టెంపుల్లో భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టింది పోలీస్ శాఖ. బాసరలో పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. ఆలయ పరిసరాల్లో 32 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సరస్వతి టెంపుల్లో 25 మంది హోంగార్డులను నియమించి సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. 2012వ సంవత్సరంలో బాసర రైల్వే స్టేషన్లో కశ్మీర్ టెర్రరిస్ట్ సంస్థ అనుబంధ ట్రస్ట్ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు బైంసాలో ఐఎస్ఐ తీవ్రవాదుల కదలికలు బయటపడ్డాయి. జగిత్యాలలో ఎన్కౌంటర్లో చనిపోయిన ఆజం గోరీ బైంసాలో ఐఎస్ఐ కార్యకలాపాలు నిర్వహించినట్లు బయటపడింది. సరస్వతి టెంపుల్లో సెక్యూరిటీలో డొల్లతనం కనిపిస్తోంది. ఆలయంలో ఓ భక్తుడు
బ్లేడ్తో గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఆగస్టు 15న రాత్రి టెంపుల్ ప్రాంగణంలో హుండీని పగలగొట్టి నగదు అపహరించాడు. ఈ ఘటనలతో హిందూ ధార్మిక సంఘాలు, భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. సరస్వతి ఆలయంలో భద్రతా చర్యలను పటిష్టం చేస్తున్నామన్నారు ఆలయ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు. టెంపుల్లో 32 సీసీ కెమెరాలు, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు అధికారులు. కమాండ్ కంట్రోల్ రూమ్ కు బాసరలోని సీసీటీవీ కెమెరాలను అనుసంధానం చేస్తున్నామన్నారు జిల్లా ఎస్పీ డాక్టర్ జాన్కి షర్మిల. మాస్టర్ ప్లాన్ మాకు పెండింగ్ ఉందండి. ఆ మాస్టర్ ప్లాన్ అప్రూవ్ అయిపోతే మాకు దారులు అనేటివి ఇన్ని దారులు ఉండవండి. అంటే ఒకటే ఇన్ను ఒకటే అవుట్ ఉంటే ఈజీగా ఉంటుందండి. అంటే సెక్యూరిటీ రీజన్గా కూడా ఈజీగా ఉంటుంది. దానికి కూడా ఆల్రెడీ ప్రపోజల్ అయిపోయింది. ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ అది వస్తుంది. అది వచ్చిందంటే మాకు ఇంకా ఈజీగా అంటే ఈ కన్స్ట్రక్షన్స్ కొన్ని జరిగితే ఈజీగా ఉంటుందండి. ఎలాంటి ప్రాబ్లం కాకుండా చూసుకుంటాం. మేము డిసైడ్ చేసింది ఏంటంటే ఇప్పుడు సీసీ కెమెరాస్ కూడా జియో ఫెన్సింగ్ చేయాలనేసి అనుకున్నాము. ఆ ప్రాజెక్ట్లో మాకు టాక్స్ కూడా అవుతున్నాయి, వాళ్ళతో మాట్లాడుతున్నాము అది డెవలప్ చేసిన కంపెనీ తోటి. సో అదే కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ మందిని పెట్టాలి, తర్వాత వాళ్ళకి క్లోజ్ మానిటరింగ్ చేయాలి సెక్యూరిటీ అన్నీ అనేసి మేము డిసైడ్ చేశాము. అండ్ ఆలయ కమిటీ వాళ్ళకి కూడా చెప్పాము, ఈవో గారికి చెప్పాము. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మంచి సెక్యూరిటీ, టైట్ సెక్యూరిటీ, ప్రాపర్ సెక్యూరిటీ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాం. సౌత్ ఇండియాలో ప్రముఖ సరస్వతి పుణ్యక్షేత్రంలో సెక్యూరిటీ వ్యవస్థను పటిష్టపరచాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కొత్త రూపును సంతరించుకోనుంది. సౌకర్యాలు లేక రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో మోడల్ మార్కెట్గా మారనుంది. అత్యాధునిక సౌకర్యాలతో విశాలమైన షెడ్లు, గోదాములు, శీతల గిడ్డంగులతో దేశంలోనే అతిపెద్ద హరిత మార్కెట్గా అవతరించనుంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఎంతో మంది రైతులు ఖమ్మం మార్కెట్కి వచ్చి తమ పంటలను అమ్ముకుంటూ ఉంటారు. అలాంటి రైతులకు ఈ మార్కెట్లో సరైన సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంతో దూరం నుంచి వచ్చిన రైతుల కోసం విశ్రాంతి భవనాలు, మార్కెట్లో క్యాంటీన్ సౌకర్యం లేకపోవడంతో భోజనానికి ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్స్, తాగడానికి సరైన మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి. గత కొన్ని నెలల క్రితం దాతల సహాయంతో మంచినీళ్లను ఏర్పాటు చేశారు కానీ సరైన మెయింటెనెన్స్ లేదు. భవనాలు శిథిలమయ్యాయి. పరిమిత నిల్వ సామర్థ్యమే ఉంది. వర్షం కురిస్తే నష్టం వాటిల్లుతోంది. రద్దీ సైతం విపరీతంగా పెరిగింది. సమాచార సలహా వ్యవస్థ సరిగ్గా లేక ట్రేడింగ్లో నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతోంది. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. 50,000 బస్తా వచ్చినా, ఇప్పుడు 1,50,000 బస్తా వచ్చినా కానీ రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని మార్కెట్ మీద అకాల వర్షం వస్తే తడిసి ముద్దైన పరిస్థితులు. ఒకరోజు బేరం కాకపోతే ఆ సరుకులు రెండో రోజు అమ్మడానికి మార్కెట్కు సెలవు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితి లేకుండా మార్కెట్ నిల్వ 50,000 నుంచి 2 లక్షల బస్తాల వరకు నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని పెంచుతూ మార్కెట్ని కొత్త డిపిఆర్ ప్లాన్ను రూపొందించడం జరిగింది. ఇది రైతులు కానీ, వ్యాపారస్తులకు కానీ, కమిషన్దార్ వ్యవస్థదారులకు కానీ హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం మార్కెట్ను సకల సౌకర్యాలతో అతిపెద్ద హరిత మార్కెట్గా డిపిఆర్ సిద్ధం చేయాల్సిందిగా మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశించారు. అధికారులు 148 కోట్ల అంచనాతో రూపొందించిన డిపిఆర్ను ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అతి త్వరలో పనులు ప్రారంభించనున్నారు. మార్కెట్ ఆధునీకరణ 2 దశల్లో సాగుతోంది. మొదటి దశలో కూల్చివేతలు, అనంతరం నిర్మాణాలు జరుగుతాయి. మిగిలిన భవనాలు, షెడ్లలో మార్కెట్ కొనసాగుతోంది. మొదటి దశ ముగిశాక అందులో మార్కెట్ నిర్వహిస్తూ రెండో దశ పనులు చేపడతారు. మార్కెట్లో 7 కొత్త ట్రేడింగ్ షెడ్లు నిర్మిస్తారు. దాంతో ప్రస్తుతం 1.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న షెడ్లు 3.5 లక్షల చదరపు అడుగులకు చేరుతాయి. సౌరశక్తితో నడిచే భారీ శీతల గిడ్డంగుల నిర్మాణంతో 72,000 బస్తాలుగా ఉన్న నిల్వ సామర్థ్యం 2.5 లక్షల బస్తాలకు పెరుగుతోంది. వాహనాల రాకపోకలకు విడిగా దారులు వస్తాయి. వాటిపై ఆటోమేటిక్ సెన్సార్ సాంకేతికతను ఏర్పాటు చేస్తారు.
యార్డులో డిజిటల్ తెరలు, డిజిటల్ తూకం యంత్రాలుంటాయి. పంట ఉత్పత్తుల నాణ్యత నిర్ధారణకు అత్యాధునిక ల్యాబ్లు వస్తాయి. విశాలమైన రైతు విశ్రాంతి భవనం, వాష్రూమ్ నిర్మిస్తారు. మహిళల కోసం ప్రత్యేక మందిరం ఉంటుంది. రైతు ఇచ్చిన మా పంటని కమిషన్ మార్కెట్ని కొన్న తర్వాత వెంటనే వెళ్ళేటట్టుగా బయటికి వెళ్ళేటట్టుగా, అంటే దాదాపు రాబోయే రోజుల్లో 1 కాదు 2 లక్షల బస్తాలు వచ్చినా సరే, మిర్చి వచ్చినా సరే ఈ మార్కెట్కి ఇబ్బంది లేకుండా అలాంటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. ఇదే కాకుండా 394 దుకాణాలు, అంటే మార్కెట్ కమిషన్ మర్చెంట్కి సంబంధించిన దుకాణాలన్నింటినీ కూడా ఒకే చోట ఇలా నిర్మాణం జరుగుతున్నది. అంటే ఇది ఈ మార్కెట్ ఆధునీకరణ ఎలా ఉందంటే భారతదేశంలో నెంబర్ 1 స్థాయిలో మంత్రి గారు తీసుకెళ్తున్నారు. వారు పండించిన పంట కూడా షెడ్లలో ఉండటం ద్వారా మరి వర్షం వచ్చినా సరే పంట తడవటం కానీ జరగదు. మోడల్ మార్కెట్ పూర్తయితే 2 రాష్ట్రాల్లో ఉన్న రైతులకు సకల సౌకర్యాలు అందుతాయి. ప్రధానంగా మిర్చి సీజన్లో ప్రతిరోజు 70,000కు పైగా బస్తాలు వస్తూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మార్కెట్లో బస్తాలు వేయడానికి స్థలం లేక మార్కెట్ బయట రోడ్లపై మిర్చి బస్తాలను వేసి అమ్మకం జరుపుతుంటారు. అకాల వర్షాలు వస్తే ఎవరు ఏం చేయలేని పరిస్థితి. అదే మోడల్ మార్కెట్ పనులు పూర్తయితే ప్రతిరోజు సుమారు 2 లక్షల మిర్చి బస్తాలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. విశాలమైన షెడ్లు, గోదాములు, శీతల గిడ్డంగులతో దేశంలోనే అతిపెద్ద హరిత మార్కెట్ నిలవనుంది. ఖమ్మం మార్కెట్ యార్డ్ను దేశానికి తలమానికంగా తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనులు చేపట్టనున్నారు. దేశంలోనే ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఆర్నిశలు తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవ తీసుకొని సీఎం గారి దగ్గర ప్రత్యేకంగా భారతదేశంలోనే పెద్ద మార్కెట్ చేయాలని ఆయన నివేదిక రిపోర్ట్ చేసి సంబంధించిన అధికారులను ప్రతి ఒక్క రైతుకి ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తోడుకుంటుందని ఆయన ఎలక్షన్లో హామీ ఇచ్చిన ప్రకారం ఇక్కడ ఉన్న వాళ్ళ మార్కెట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా రైతు ఏ విధంగా నష్టపోకుండా కష్టపోకుండా చూసుకునే బాధ్యత తుమ్మల నాగేశ్వరరావు తీసుకుంటారని. మోడల్ మార్కెట్ పూర్తయితే మార్కెట్కు సరుకుల రాక ఏటా 10% నుంచి 30% వరకు పెరుగుతోంది. మౌలిక సదుపాయాలు, స్మార్ట్ టెక్నాలజీల ద్వారా రైతులు, వ్యాపారులకు సమర్థంగా సేవలందిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతుల వివాదం తారాస్థాయికి చేరుతోంది. విత్తనాల ఫ్యాక్టరీ పేరిట ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఊపిరి ఉన్నంత వరకు ఫ్యాక్టరీని అడ్డుకుంటామంటున్నారు రైతులు. మలిదశ పోరుతో పరిణామాలకు సర్కారు బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నారు. అక్రమ కేసులతో రైతుల పోరును ఆపలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో 6,500 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని భూముల్లో 2-3 పంటలను సాగు చేస్తున్నారు రైతులు. దిలావర్పూర్ గుండంపల్లి శివార్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 2022లో గులాబీ పాలకులు పర్మిషన్ ఇచ్చారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటులో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీ వ్యర్థాలతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు, కాలువల్లో నీరు కలుషితమవుతోంది. మరోవైపు ఎస్ఆర్ఎస్పీ వాటర్తో ఫిల్టర్ బెడ్ ద్వారా 19 గ్రామాలకు తాగునీరు అందుతుంది. ఇథనాల్ వ్యర్థాలను ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్లో కలపడం తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. దీంతో 19 గ్రామాలకు అందించే తాగునీరు కలుషితమవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. మంచి పంట వండి భూమిలా ఫ్యాక్టరీ ఇథనాల్ ఫ్యాక్టరీ వేస్తున్నారు. అది మాకు అవసరం లేదు. మేము నష్టపోతున్నాము. మా పిల్లలకు భవిష్యత్తు వచ్చే రాబోయే కాలంలో మా పిల్లలకు బాగా నష్టం ఉంటుంది. ఇప్పుడు మా ఎట్లా అయితే అట్లా వెళ్ళిపోతుంది. కానీ మాకు ఆ ఫ్యాక్టరీ అవసరం లేదు. ఫ్యాక్టరీతో పని లేదు. దాన్ని వాసన ఏంది ఏం కథ అంతా మళ్ళీ అప్పటికి గుడ్డి పిల్లలు గూని పిల్లలు ఉడతారు. మాకు అన్ని చూసినాం, ఫోటోలు చూసినాం, చూపించిండ్రు. వేరే రాష్ట్రపులు కూడా వచ్చి చూసినాం. మాకు అదే అవసరం లేదు ఆ ఫ్యాక్టరీ. వాస్తవాలు వెల్లడించకుండా విత్తనాల శుద్ధి ఇండస్ట్రీస్ ను ఏర్పాటు చేస్తున్నామని ఫ్యాక్టరీ నిర్వాహకులు భూములను కొనుగోలు చేశారని రైతులు ఆరోపించారు. ఉపాధి పేరిట సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు మభ్యపెట్టారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు అయితే ఎత్తారో మా ఊరు వాళ్ళు ఇచ్చిండ్రు, దమాక ఇచ్చిన వాళ్ళను కూడా వాళ్ళందరూ కలిసి మా ఊరికి ఇంత మందు పోసి సంపని, అంతకంటే ఏమీ లేదు. ఇథనాల ఫ్యాక్టరీ పెడితే ఊరుకు నష్టము, మాకు నష్టము, గోజ గొడ్డు పాడి పంట అందరికి నష్టమే. ఉద్యోగాలతో ఆ పని లేదు. ఆ ఉద్యోగాలతో ఏం పని? ఏడన్నా ఏ బిచ్చమని నడుక్కొని తింటాము.
కానీ ఆ ఉద్యోగం వద్దు, మాకు ఆ ఫ్యాక్టరీ ఉంటే నష్టపడతాం మేము. చిన్నపిల్లలకు ర్యాష్ వచ్చినాయి, గర్భిణీ స్త్రీలకు సమస్యలు వచ్చినాయి, పంటలు వండవు, నిర్ధారణ అయిపోతుంది అని తెలిసి వచ్చి ఆ నివేదికను మా రెవెన్యూ గారికి, కలెక్టర్ గారికి వినియోగించడం, అలాగే గ్రామ వీడిసి ఆధ్వర్యంలో గత వారం రోజుల క్రితం కలెక్టర్ గారికి కూడా నివేదించడము, అలాగే 5 బృందం కలిసి మొన్న హైదరాబాద్ ప్రజావాణి భవన్లో కూడా ఇచ్చినాము. ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము మా చుట్టుపక్కల గ్రామ ప్రజలు, యువత ఎవ్వరూ వచ్చినా రాకపోయినా యువత వీడీసీ ఆధ్వర్యంలో ప్రాణాలు పోయే వరకు పోరాడతాం. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. నది పరివాహక ప్రాంతంలో 3.5 కిలోమీటర్ల దూరంలోపు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయరాదని రూల్ ఉంది. కానీ దిలావర్పూర్ నుంచి ఎస్ఆర్ఎస్పీ నది కిలోమీటర్ లోపే ఉంది. మరోవైపు కవ్వాల్ టైగర్ జోన్లోని బఫర్ జోన్లో నర్సాపూర్ ఫారెస్ట్ ఉంది. ఫారెస్టు పరిధిలో 6 కిలోమీటర్ల లోపు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయరాదు. కానీ 2 కిలోమీటర్ల పరిధిలో నర్సాపూర్ ఫారెస్ట్ ఉంది. మూడు పంటలు పండుతాయి. మేము అసలు పంటలో మరీ మధ్యలో దిలాపూర్ మండలంలో గుండంపల్లికి దిలాపూర్ మధ్యలో మరీ సెంట్రల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఆనుకొని 1.5 కిలోమీటర్ కూడా వాటర్ కూడా సోర్స్ దగ్గరనే ఉంది. వాళ్ళు 7 కిలోమీటర్స్ చూపించడానికి దొంగ పేపర్లు పట్టుకొని దొంగ సంతకాలతోటి చూపెట్టి మాకు బెదిరించడం చేయడం మీద జరుగుతున్నది. ఆ భూమిని రైతులు కూడా కావాలని అమ్మలేదు. ఏదో పెద్ద రైస్ మిల్ వస్తుంది మాకు దగ్గర బియ్యం పట్టించుకోవడానికి అని అమ్మడం జరిగింది తప్ప అమ్మిన రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీ అని ఎక్కడ కూడా ఏ రైతు కూడా అమ్మలేడు. ఇప్పటికి ప్రాణం పోయినా సరే ఆ భూమిని వాపసు తీసుకుపోవాలి అమ్మిన రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ సిబ్బందికి కానీ, నాయకులకు కానీ, అధికారులకు కానీ చెప్పేది ఏంటంటే పచ్చని పాడి పంటల్లో మాకు ఈ ఫ్యాక్టరీ వద్దు. పబ్లిక్ కూడా ఎంతో నష్టం ఉన్నది దీనివల్ల. మేము ఆల్రెడీ చిత్తనూరు కూడా వెళ్ళి దీన్ని పర్యవేక్షించి దీని యొక్క పర్యావసనాలు ఏమేమి అన్నీ కూడా పూర్తిగా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇప్పుడు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు అంటే అది పొల్యూషన్ కాదు, ఏం కాదు, మొత్తం దానికి ఏమేం కాదు అన్నీ చేస్తున్నాం కాబట్టి ఇదని చెప్పేటి ఒకటి చేసేటి ఒకటి ఆడ అట్లనే చెప్పిరట. పాపం వాళ్ళు ఇప్పుడు ఎంతో అనుభవిస్తున్నారు. మేము మున్ముందు మా దగ్గర ఇంకా స్టార్టే కాలే, వట్టి ఖాళీ గోడలేనే కాబట్టి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు ప్రజాప్రతినిధులకు విన్నవించేది ఏమంటే ఈ ఎట్టి పరిస్థితుల్లో కానీ ఈ ఒక ఆపేంత వరకు మేము ఈ దీక్షలు చేపడతాం మరియు దీని గురించి ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉంటాము. గత నవంబర్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నిలిపివేశారు. దీంతో రైతులు తాత్కాలికంగా ఆందోళనలను వాయిదా వేశారు. రైతుల వ్యతిరేకత వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2 నెలల క్రితం మళ్లీ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. దీంతో రైతులు ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమానికి నడుం బిగించారు. గత 31 రోజులుగా రైతులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. వంటవార్పు, కలెక్టరేట్ ముట్టడితో నిరసనలు వ్యక్తం చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ పోరుబాట చేస్తున్న రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని స్థానిక లీడర్లు, ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దిలావర్పూర్ మండల రైతులు. విత్తనాల ఫ్యాక్టరీ కాస్త ఇథనాల్ ఫ్యాక్టరీ అని తెలిసాక మేమంతా కూడా దాని యొక్క పర్యవసనాలు ఏముంటాయని గ్రహించి చిత్తనూరు వెళ్ళడం జరిగింది. ఆ చిత్తనూరులో ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని సందర్శించి వచ్చాక అక్కడ కొన్ని నిజాలు తెలిసాయి. ఏంటంటే అక్కడ చిత్తనూరులో నిర్మించినటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ ద్వారా చాలా పొల్యూషన్ వస్తుంది. ఈ 2 కాలాలు పచ్చ పంటలు పండే స్థలంలో ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా, ఎలాంటి ఆదాయాలు సేకరించకుండా, ఎలాంటి రైతుల యొక్క ప్రజావి సేకరణ కూడా చేయకుండా మరి అక్రమంగా నిర్మిస్తున్నారు ఇథనాల్ ఫ్యాక్టరీని. మరి దీనివల్ల ఎన్నో పంట పొలాలు నశించిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందరికి మేము వివరించినా కూడా వాళ్ళు వింటలేరు. నాయకుల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఎలాంటి లాభం కూడా చేకూరుస్తలేరు. ఇంకోటి ఏంటంటే ఇదంతా స్థానికుల పోయిన నాయకుల తప్పతో అంటారు. కానీ ఉన్న నాయకులు మేము గెలిపించుకుంటే మా కోసం చేస్తారంటే కూడా వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ఫ్యాక్టరీ ఏర్పాటుపై గ్రామసభ నిర్వహించలేదు. గ్రామసభ తీర్మానం లేదు. ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చట్టవిరుద్ధమనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఎత్తిపోతల పథకాలు మూలన పడ్డాయి. సరైన నిర్వహణ లేక ఏటేటా వీటి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో రైతులు సైతం మరమ్మతులు చేయించుకోలేక వదిలేస్తున్నారు. దీంతో ముందు చూపుతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి. ఫలితంగా వీటి పరిధిలో ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది.
ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 185 ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటి పరిధిలో 46,909 ఎకరాల భూమి సాగవుతోంది. వీటిని నిర్మించిన తర్వాత నిర్వహణ, మోటార్లు పాడైనప్పుడు మరమ్మతు చేయించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. కొన్నిసార్లు రైతులు చందాలు వేసుకుని బాగు చేయించుకుంటున్నారు. పదే పదే పాడైతే వారు కూడా ఏం చేయలేని పరిస్థితిలో అవి అలాగే మిగిలిపోతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 36 ఎత్తిపోతల పథకాలు మాత్రమే పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో 24,054 ఎకరాలు సాగవుతోంది. మరో 28 పథకాలు పాక్షికంగా పనిచేస్తుండగా వీటి కింద 10,671 ఎకరాల ఆయకట్టు ఉంది. పాక్షికంగా పనిచేసే పథకాలు ఎప్పుడు ఆగిపోతాయో తెలియక రైతులు పంటలు సాగు చేయాలా వద్దా అన్న మీమాంస ఎదుర్కొంటున్నారు. ఇక 57 ఎత్తిపోతల పథకాలు పూర్తి స్థాయిలో పనిచేయకపోగా వీటి పరిధిలో 9,601 ఎకరాల భూమి ఉన్న రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ లిఫ్ట్ ఆపరేటర్ కానీ ఏమైనా ఖర్చులు కానీ కరెంటు ఖర్చులు కానీ మొత్తం కూడా రైతులే వేసుకొని నడుపుతున్నారు. ఈ 300 ఎకరం రైతులకి కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది కూడా అవుతుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే పెద్ద పని పైప్ లైన్ ఒకటి సుమారుగా 150 పైపుల దూరం ఉన్నటువంటి లైను. ఇది కిలోమీటర్ దూరం ఉంటుంది. కింద మీద కూడా ఇనప పైపులు గాటం వల్ల కొన్ని సంవత్సరాలు 35 సంవత్సరాలు అయినా సరిగ్గా తుక్కుపెట్టి అవి ఏడబడితే ఆ లీకులు అయితేనే ఒక్కొక్క లీక్ వేస్తే 25,000 30,000 వరకు ఖర్చు వస్తుంది. అటువంటి లీకులు సీజన్ మొత్తం మీద 2, 3, 4 లీకులు పడుతున్నాయి. ఎత్తిపోతల పథకాల్లో 19 పూర్తిగా పనికి రాకుండా పోయాయి. ఇవి మరమ్మతుకు కూడా వీలు లేకపోవడంతో వదిలేశారు. ఇందులో 17 పథకాలు మధిర నియోజకవర్గంలోనే ఉండడం గమనార్హం. మరో 2 వైరా మండలంలో ఉన్నాయి. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల మున్నేరు సమీపంలోని ఎత్తిపోతల పథకంలో 600 ఎకరాల ఆయకట్టు ఉంది. 3 ఏళ్ల క్రితం వచ్చిన వరదకు గది కూలిపోయినా వినియోగంలోకి తీసుకురావడానికి నిధులు కేటాయించలేదు. ఇక ఆశలు వదిలేసుకున్న కొందరు రైతులు బావులు తవ్వగా ఇంకొందరు మున్నేరులో మోటార్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ పథకాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి 3 కోట్లు అవసరమని ప్రతిపాదిస్తే మంజూరు కాలేదు. చింతకాని మండలంలోని మత్కేపల్లి, తిమ్మినేనిపాలెం, సీతంపేట, జగన్నాథపురం, చింతకాని, లచ్చగూడెం, బొప్పారంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాల్లో కేవలం జగన్నాథపురం ఎత్తిపోతల పథకం మాత్రమే పనిచేస్తోంది. మిగతావన్నీ రకరకాల కారణాలతో మూలన పడ్డాయి. వీటి మరమ్మతుల కోసం రైతులు నీటిపారుదల కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 35 సంవత్సరాల నుంచి మా ఊళ్ళో లిఫ్ట్ బండించుకుంటాను. అది ఈరోజు కొద్ది శిథిలావస్థకు వచ్చిన పైప్ లైన్, కిలోమీటర్ పైప్ లైన్ ఉంది. ఆ పైప్ లైన్ ఒక్కోటి లీక్ అయినప్పుడల్లా జాయింట్ చేయాలంటే 34,000 ఖర్చు అవుతుంది. నేను ఐడీసీ వాళ్ళకి చెప్తున్నాను, మా దగ్గర నిధులు లేవని చెప్తున్నారు. ఇక అట్లా మేము సొంతంగా రైతులు వేసుకుంటే కొద్ది భారం అవుతుంది మా రైతులకి. ఈ చైర్మన్లు కొత్త వాళ్ళు ఎన్నుకున్నారు అప్పుడు పోయిన గవర్నమెంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు. తాళా లేక కొన్ని లోన మోటార్లు పోయినా రై అన్నారు, మొత్తం కూడా చికట్ అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ మరి ఏమైనా చర్చ తీసుకొని కొత్త ట్రాన్స్ఫారాలు చేసి మాకు నీళ్ళు అందిస్తారని కోరుతున్నాం. ఖమ్మం జిల్లాలోని 18 ఎత్తిపోతల పథకాల మరమ్మత్తు, నిర్వహణ కోసం 1,84,90,000 రూపాయలు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మధిర నియోజకవర్గంలో 16, వైరా నియోజకవర్గంలో 2 పథకాల కోసం ప్రతిపాదనలు సమర్పిస్తే మధిర నియోజకవర్గంలో 11 పథకాలకు 66.26 లక్షలు, వైరా నియోజకవర్గంలో 2ంటికి 7.60 లక్షలు మంజూరయ్యాయి. ఇక సత్తుపల్లి నియోజకవర్గంలో 18 ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు 3,76,02,000 రూపాయలు అవసరమని నివేదిస్తే ఇప్పటి వరకు రూపాయి రాలేదు. అలాగే రఘునాథపాలెం మండలం పాపటపల్లి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కు 7 లక్షలు వెచ్చిస్తే వినియోగంలోకి వచ్చే అవకాశం ఉన్న నిధులు విడుదల చేయలేదు. వివిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ కింద 1,240 ఎకరాల ఆయకట్టు ఉన్న ఒక మోటారు పనిచేయక స్టార్టర్లు, పైపులు దెబ్బతినడంతో ఆయకట్టు సగమే సాగవుతోంది. బోడిపూడి గారి ఎత్తిపోతల పథకం 777 ఎకరాలు ఆయకట్టు. అది మంచిగా టీడీపీ గవర్నమెంట్లో బోడిపూడి వెంకటేశ్వర గారు తీసుకొచ్చారు. ఆ వంతున 20 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడిచింది. ఇంకా రాష్ట్రం విడిపోయాక దానికి నిధులు ఇవ్వలేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. అప్పుడు దాకా బ్రహ్మాండంగా నడిచింది. అప్పటి నుంచి మూలబడి తలుపులు ఇలుపులు అన్ని పగలగొట్టి మోటార్ల గెట్టలు ఎత్తపోయి శిలావత్తుకు వచ్చినాయన్నీ దొంగలు ఎత్తపోయారు. మోటార్ల గెట్టలు అసలు ఏమీ లేవు, సర్వనాశనం అయిపోయింది. జిల్లా వ్యాప్తంగా అనేక లిఫ్టులు, మోటార్లు, పైప్ లైన్, స్టార్టర్ల సమస్యతో మూలన పడ్డాయి. కొద్దిమేర నిధులు కేటాయిస్తే వినియోగంలోకి వచ్చే అవకాశం ఉన్నా అటు అధికారులు ఇటు ప్రభుత్వం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది. కాకతీయుల కట్టడాలు కళావైభవాన్ని చాటి చెప్పాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అలనాటి శిల్పాలు శిథిలమవుతున్నాయి. గుణపురంలోని కోటగుళ్లు కలతప్పుతున్నాయి. ఇన్నాళ్లు ఆదరణకు నోచుకొని ఆ కళా సంపదను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ దిశగా అడుగులు వేస్తోంది.
కాకతీయుల నాటి కాలంలో ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆలయాలు ఒక్కొక్కటిగా నేలవాలుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలోని కోటగుళ్లను కాకతీయుల నాటి కాలంలో గణపతి దేవరాజు నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. 1199, 1260 మధ్య కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గణపతి దేవుడు క్రీస్తు శకం 1213లో ఈ కోటగుళ్లను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. గణపురం గ్రామానికి ఈశాన్య దిక్కున ఉన్న మట్టి కోటలో ఈ గుళ్ళు నిర్మించడం వల్ల వీటికి కోటగుళ్ళు అని పేరు వచ్చిందని అంటారు. కోటగుళ్ల నిర్మాణాలన్నీ 2 పొరల ఇటుక గోడలతో చుట్టబడి ఉన్నాయి. ఈ దేవాలయాలలో గజ, కేసరి, గుర్రపు తల సింహం వెనుక ఏనుగులు వంటి అనేక పౌరాణిక శిల్పాలను చూసి పర్యాటకులు తరించిపోతున్నారు. కోటగుళ్లు పునరుద్ధరణకు నోచుకోకపోవడంతో శిథిలమై పైకప్పు నేలవారుతుండగా కింద పడిన శిల్పాలు విరిగిపోతున్నాయి. దేశ విదేశాల నుంచి ఈ కాకతీయుల కట్టడాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులు శిథిలమైన దేవాలయాలను చూసి నిరాశకు గురవుతున్నారు. ఎంతో ఘనకీర్తి చాటిన కోటగుళ్లను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో శిథిలమవుతున్నాయి. కాకతీయుల నాటి ఆలయాలు మరమ్మతులు చేసి దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని గత ప్రభుత్వాలు జీవోలు జారీ చేసి నిధులు కేటాయించినప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇక్కడ దాతల సాయంతో నందిని తీసుకొచ్చుకొని పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ పాలకులు ఈ గుడి మీద దృష్టి పెట్టకపోవడం వల్ల బాగా వెనుకబడుతుంది. ఆ దాతల ద్వారా మహాశివరాత్రి బ్రహ్మాండంగా నడుస్తుంది. 50 నుంచి 90 వేల మంది దాకా వస్తారు. 50-60 వేల మంది అక్కడనే కూర్చుండి తెల్లారదాకా కార్యక్రమాన్ని తిలికించిపోతారు. పాలకులు, నాయకులు, అధికారులు అందరూ దృష్టి పెట్టి కోటగుళ్లను అభివృద్ధి చేయాలని, కోటగుళ్లను కాపాడాలని గతంలో అధికారులకు చాలాసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని అర్చకులు చెబుతున్నారు. కొందరు భక్తుల విరాళాలతో నంది విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ యొక్క ఆలయం కాకతీయుల కాలంలో ఎంతో అభివృద్ధి చెంది ఆ తర్వాత ఇది నిరాధారణకు గురైంది. అందరు సమిష్టిగా దీనిని వెలుగులోకి తీసుకొచ్చి 18 సంవత్సరాల క్రితం ఒక అయ్యగారిని పెట్టి శివ షోడశోపచార పూజలు నిత్యంగా దీనిని బయటికి తీసుకురావడం జరిగింది. ఇది చాలా నిరాధారణకు గురైంది కనుక కావున గ్రామ పెద్దలు కానీ, మన మంత్రివర్యులు కానీ, మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకొని ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చెందిస్తారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓరుగల్లును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఎమ్మెల్యేలు కోటగుళ్లు, రామప్ప, పాండవులగుట్ట, లక్నవరం, మేడారంలను సందర్శించారు. గత పాలకులు నిర్లక్ష్యం కారణంగా పర్యాటక ప్రాంతాలు, కాకతీయుల కట్టడాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు మంత్రి సీతక్క. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాకతీయుల కట్టడాలు, దేవాలయాలను అధ్యయనం చేసి పునరుద్ధరణ కోసం పర్యటిస్తున్నట్లు చెప్పారు. 90 కోట్ల రూపాయల పనులు చేపట్టేందుకు ప్రతిపాదనల నివేదిక మంత్రికి అందజేస్తున్నట్లు తెలిపారు సీతక్క. మనకి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. మనకు సమ్మక్క సారలమ్మ జాతర ఉండడం, రామప్ప టెంపుల్ ఉండడం, అటు వాటర్లో చెరువులో తాళ్ళ వంతెనలు అంటే రోప్వే తాళ్ళ దారి ఉండడము, ఉయ్యాల వంతెన ఉండడం లక్నవరంలో, ఇవన్నీ కూడా తో పాటు బొగుతా వాటర్ ఫాల్స్, మంచి దట్టమైన అడవుల మధ్య నుంచి నేషనల్ హైవే, ఇవన్నింటినీ కూడా మరి వచ్చేటువంటి పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. కాబట్టి వచ్చిపోయేటువంటి వాళ్ళకి ఇంకా మంచి ఫెసిలిటీస్, వచ్చిన వాళ్ళకి ఫుడ్ కానీ, ఇంకా వాటర్ ఫౌంటైన్ కానీ, అదేవిధంగా ఈ చెరువులో రామప్ప చెరువులో శివుడి యొక్క రూపం కూడా పెట్టాలన్న ఆలోచన మాకు కొంత ఒక ప్రాథమిక దానికి మేము రావడం జరిగింది. ఓరుగల్లును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలిపారు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రతి ఒక్కరూ ఓరుగల్లులో పర్యటించేలా గుళ్ళు, కాకతీయుల కట్టడాలను తీర్చిదిద్దుతామని చెప్పారు. గత ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి. ఇక్కడ ఇంతకుముందే పోయి వచ్చినాం, పాండవుల గుట్ట, అట్లాగే భూపాలపల్లిలో ఉన్నటువంటి కోటగుళ్ళు కొలాప్స్ అయినా చాలా మటుకు. సో ఇట్లా ఎక్కడ చూసినా కూడా చాలా ఉన్నాయి. వరంగల్ జిల్లా చాలా ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాల్లో గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి, పురాతన కట్టడాలు ఉన్నాయి, అద్భుతమైన కళాకారులు ఉన్నాయి. దీంతో పాటు కళలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, కళాఖండాలు ఉన్నాయి, పురాతన కట్టడాలు ఉన్నాయి.
చారిత్రక సంపద ఉంది. వీటన్నింటినీ కలిపి టూరిజం డెవలప్మెంట్ చేసే కార్యం చేస్తే పురాతన ఆలయాలు, చారిత్రాత్మక కట్టడాలు, అపారమైన అటవీ సంపద ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాను టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని ఓరుగల్లు ప్రజలు కోరుతున్నారు. త్వరలోనే ఓరుగల్లు ప్రజల కల నెరవేరాలని ఆశిద్దాం. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి మంత్రులు ఆర్భాటంగా ఐటీ హబ్లను ప్రారంభించారు. ఇప్పుడు అవి మూతపడే పరిస్థితికి వచ్చాయి. ఓట్లే టార్గెట్గా ఎన్నికలకు ముందు వివిధ కంపెనీలతో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. దీనికోసం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ప్రస్తుతం ఐటీ హబ్లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి కట్టిన కట్టడాలు గబ్బిలాలకు నిలయంగా మారుతున్నాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గత సంవత్సరం నిర్మించిన ఐటీ హబ్ ను ఓపెన్ చేశారు గత పాలకులు. నల్గొండ జిల్లా కేంద్రంలో 17 కంపెనీలు, సూర్యాపేట జిల్లా కేంద్రంలో 18 కంపెనీలు కొలువుదీరాయి. వందల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామని ప్రకటించారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు సంబంధించిన ఎన్ఆర్ఐల కంపెనీలే ఎక్కువగా ఇక్కడ ప్లేస్ ను తీసుకున్నాయి. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడే ఈ కంపెనీలు తమ కార్యకలాపాలు ఆపేసి తిరిగి వెళ్లిపోగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వేల మందికి ఉపాధి ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లడంతో కంపెనీలన్నీ వెనుతిరిగాయి. సూర్యాపేటలో ప్రస్తుతం ఎవరూ లేకపోవడంతో తాళం వేశారు. నల్గొండ పట్టణంలో నల్గొండ హైదరాబాద్ రహదారి పక్కనే 90 కోట్లతో ఐటీ టవర్ను నిర్మించారు. ఈ అత్యాధునిక భవనం పూర్తిగా గ్రీన్ బిల్డింగ్ తరహాలో నిర్మించారు. నిరుద్యోగులకు ఐటీ ఉపాధి సేవలు అందించాలనే లక్ష్యంతో దీని నిర్మాణానికి 2021 డిసెంబర్ 31న మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో పనిచేసేందుకు తొలి దశలో 17 కంపెనీలు ముందుకొచ్చాయి. ప్రస్తుతం 7 కంపెనీలే పనిచేసేందుకు ముందుకొచ్చాయి. 22 మంది ఉద్యోగులు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఐటీ హబ్ను ఈ విధంగా అదే నల్గొండలో ఐటీ హబ్ ఏర్పరిచారు. ఇప్పుడు అక్కడ కూడా అదే పరిస్థితి ఉన్నది. కానీ ఇట్లా ఈ కోట్ల రూపాయల ధనాన్ని దుర్వినియోగం చేయడం మంచిది కాదు. మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము దాన్ని ఐటీ హబ్ మీద. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా, ఏదో చేసుకుంటారు కదా, చిన్న చేసుకుంటారని అభావించిన మేము ఈ విధంగా చేయడం మంచిది కాదు. ఈ ప్రభుత్వం అయినా కూడా ఆ ఐటీ హబ్ మీద కొంచెం శ్రద్ధ పెట్టి దాన్ని అభివృద్ధి చేసి సూర్యాపేట ప్రజానికానికి అందించి తద్వారా మా పిల్లల భవిష్యత్తుకు వాళ్ళ నైపుణ్యాన్ని స్కిల్ డెవలప్మెంట్ చేయాలని కోరుతూ ఇక్కడ ఐటీ హబ్బులు పట్టించుకున్న నాదుడే లేకపోవడంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని అంటున్నారు బీజేపీ నేతలు. నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తామని చెప్పి కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రారంభించిన ఐటీ హబ్ ప్రస్తుతం గబ్బిలాలకు నిలయంగా మారింది అంటూ మండిపడుతున్నారు స్థానికులు. దాదాపు 80 కోట్ల రూపాయలతోటి ఐటీ టవర్ నిర్మించడం జరిగింది. సంవత్సరం దాటినా ఇప్పటికి కూడా మరి ఇక్కడ నల్గొండ బిడ్డలకు ఉద్యోగాలు రాక ఈ ఐటీ టవర్ నిరుపయోగంగా ఉంది. కేవలం ఒక 20% కూడా ఆక్యుపెన్సీ జరగలేదు. ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు, జిల్లా మంత్రి ఉన్నటువంటి వెంకటరెడ్డి గారికి, నువ్వు ఏదో స్వార్థ రాజకీయాల కోసం టీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఇవాళ వాళ్ళ ఆఫీసును కూలగొడదామని కాదు, మీ యొక్క కక్ష సాధింపు చర్యలు పక్కకు పెట్టి ఒకసారి అభివృద్ధి మీద దృష్టి పెట్టమని కూడా కోరుతా ఉన్నాం. మరో ఐటీ హబ్ సూర్యాపేటలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక ప్రైవేటు బిల్డింగ్ తీసుకొని కోట్ల రూపాయలతో రిపేర్ చేశారు. ఎలక్షన్ల సమయంలో హడావిడిగా ప్రారంభించారు. ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలతో మాట్లాడి సూర్యాపేటలో కంపెనీలు స్థాపించే విధంగా ఒప్పించగలిగారు. కానీ వాళ్ళంతా ఎలక్షన్స్ కాకముందే తట్టాబుట్టా సదురుకొని వెళ్లిపోయారు. ప్రస్తుతం బిల్డింగ్ యజమాని అయిన మాజీ ఎమ్మెల్యే తన బిల్డింగ్ను ప్రైవేట్ స్కూల్కు 5 ఏళ్ల పాటు లీజ్కిచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బిల్డింగ్లో అవసరమైన కాన్ఫరెన్స్ హాల్స్, సెంట్రల్ ఏసీ, విశాలమైన గదులను ఏర్పాటు చేశారు. దీనికోసం డిఎంఎఫ్టి ఫండ్స్ నుంచి 2 కోట్లతో మౌలిక వసతులు కల్పించారు. దీంతో పాటు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి 41 లక్షలు ఖర్చు పెట్టి సుమారు కిలోమీటర్ పొడవునా బీటీ రోడ్డు వేయించారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ తెచ్చి మౌలిక వసతులను ఏర్పాటు చేసి అప్పటికప్పుడు ఏదో చేస్తున్నాం, ఏదో బూచి చేస్తున్నాం అని చెప్పి 2 కోట్ల మినరల్ ఫండ్ తెచ్చినారు, మౌలిక వసతులు అన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు 41 lakhs తోటి బీటీ రోడ్ వేసినారు. 50 lakhs తోటి ట్రైనింగ్ అని చెప్పేసి దాదాపు ఒక 350 మంది నిరుద్యోగులను ఎంపిక చేసినారు ఐటీ హబ్ పేరు మీద. దాదాపు జాబ్ మేళ పెడితే 4,500 చీలకు వచ్చినారు. దాంట్లో 350 మందికి ఎంపిక చేసినారు. ఆ 350 మందిని
50 లక్షలతోటి ట్రైనింగ్ అనేది ఓ పేరిట దాన్ని దుబారా చేసిన సంగతి మనం అందరం గమనించాల్సిందే. సూర్యాపేటలో జాబ్ మేళా ఏర్పాటు చేయగా 4212 మంది ఆశావాహులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వీరిలో 350 మందిని ఎంపిక చేసుకుని 70 మందికి అప్పటి మంత్రి కేటీఆర్ నుంచి ఆర్డర్ కాపీలను అందించారు. వీరికి 50 లక్షలతో ట్రైనింగ్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత మరో 600 మందిని నియమిస్తామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించగా ఉన్నవారి ఉద్యోగాలు కూడా పోయాయి. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన ఐటీ హబ్ ఓపెన్ చేయగా డిసెంబర్ వరకు అన్ని కంపెనీలు ఒక్కొక్కటిగా తమ కార్యకలాపాలు ఆపేసి వెనక్కి వెళ్లిపోయాయి. ఏదైతే ఐటీ హబ్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ముందు చూపు లేకుండా ఉట్టిగానే ఎన్నికల కోసం జనాన్ని నమ్మిద్దాంలే అన్నట్టు అక్కడ ఏం చేసినారు, సుమారు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2016లో అక్కడ కలెక్టరేట్ మొదలైతే 2016 నుంచి 2023 వరకు రోడ్డు కాదు కదా, మట్టి రోడ్డే ఉండే. రూమ్లు కురుస్తున్నా లేకపోతే కూలిపోతున్నా కానీ దాని గురించి ఏ రోజు కూడా పట్టించుకోలేదు. కానీ అది వాళ్ళ మిత్రుని కోసం దాన్ని ఏదో బిల్డింగ్ని ఖాళీ చేసే ముందు ఆ బిల్డింగ్ని మొత్తం రెనోవేట్ చేసి నీకు ఇంకో ఇది కూడా బెనిఫిట్ చేసినానని చెప్పి 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు బెనిఫిట్ చేసినా ఈ రోజు కూడా బిల్లులు ఇవ్వలేదు. ఇక ప్రస్తుత ప్రభుత్వమైన ఈ ఐటీ హబ్బులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరుతున్నారు జనం. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన దుర్గాలలో కోయిలకొండ ఒకటి. ఆనాటి కట్టడాలు చారిత్రక ఆనవాళ్లుగా మిగిలాయి. కాలక్రమేణా శిథిలమైన కోటకు పూర్వ వైభవం తీసుకురావాలని జనం కోరుతున్నారు. మహబూబ్ నగర్లోని సుప్రసిద్ధ కోయిలకొండ ఓ కొండపై వెలసి ఉండడంతో కోవెలకొండ అని పిలిచేవారు. కాలక్రమేణా కోయిలకొండగా మారింది. కోయిలకొండ సమీపంలోని ఎత్తైన కొండపై 14వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అలియరామరాయలు కాలంలో వడ్డెరాజులు ఈ కోటను నిర్మించారు. కోయిలకొండ రాజ్యం చాలా విస్తీర్ణంగా ఉండేది. కర్ణాటక రాష్ట్రంలోని చించోలి వరకు వ్యాపించి ఉండేది. తర్వాత ఈ కోటను వెలమరాజులు వశపరుచుకున్నారు. కోట చుట్టూ శ్రీరామకొండ, వీరభద్రస్వామి, వడెన్న దుర్గాలు ఉన్నాయి. కోట సప్త ప్రాకారాలతో 4 ద్వారాలతో లెక్కకు మించిన బురుజులతో శత్రు ప్రవేశం జరగని విధంగా నిర్మించారు. పెద్ద పెద్ద రాళ్లను పేర్చి గోడల నిర్మాణం చేశారు. గచ్చు కానీ మట్టి కానీ వాడకుండా గోడల నిర్మాణం చేయడం మహా అద్భుతం. కోటపైకి ఎక్కడానికి 300కు పైగా విశాలమైన మెట్లను నిర్మించారు. కోటలో రహస్య ద్వారాలు కలిగిన రాజమహల్తో పాటు 2 అంతస్తుల దివ్యమైన రాణి మహల్ ఉండేది. కోట పైభాగంలో తాగునీటి ఎద్దడి లేకుండా విశాలమైన సరోవరాలను నిర్మించారు. కోటలో నిర్మించిన అద్భుత కట్టడాలైన గోడలు, సరస్సులు, ధాన్యాగారాలు, 2 పెద్ద ఫిరంగులతో పాటు గుర్రపుశాలలు, ఏనుగుశాలలు కోట పైభాగంలో నిర్మించారు. కోట పైభాగంలో ఆంజనేయస్వామి దేవాలయంతో పాటు అడుగడుగునా అనేక దేవాలయాలు దర్శనమిస్తాయి. పూర్వకాలంలో మునులు, ఋషులు ఏళ్ల తరబడి తపస్సు చేశారని పెద్దలు చెబుతున్న మాట. కోయిలకొండ కిలగట్టు మీద కొన్ని చరిత్రాత్మకమైన సంఘటనలు ఉన్నాయి. చరిత్రాత్మకమైన కోయిలరాజ్ ఏలడం, అప్పట్లో కోయిలరాజు ఏలిన కిలగుట్టని ఇప్పుడు కోయిలకొండ మండల్గా మారింది. ఆ కోయిలకొండ కిలగుట్ట మీద ఇప్పుడుగా సాగుతున్న భీంపతిమ జాతర ఉత్సవాలు బాగా బ్రహ్మాండంగా జరుగుతాయి. చిన్న చిన్న ఒడ్ల గదులు, గుర్రపు తిడ్డీలు, భీంపతిమ వెలిసిన మసీదు, మన ఎంట్రీలోనే మనకు ఉంటుంది ఒక గొలుసు ఉంటుంది, చైన్ ఉంటుంది. ఆ చైన్ వేయడం వల్ల కూడా కొన్ని మొక్కులు తీరుతాయి. కోట కింద ప్రాంతంలో గల గ్రామాన్ని పేట అని పిలిచేవారు. ఈ పేటలోని ప్రజలకు తాగునీటి కోసమై చేదబావిని, చెరువును తవ్వించారు. గోల్కొండ నవాబు కోయిలకొండను ఆక్రమించాలని కోయిలకొండ రాజుపై దండయాత్ర చేయడం, కోటపేటలో భీకరమైన యుద్ధం జరిగి వేలాది మంది చనిపోయారు. తర్వాత హిందూ, ముస్లింల పెద్దలు అందరూ ఐక్యతతో ఉండాలని కోట పైభాగంలో ఒక శిలాశాసనాన్ని రాయించారు. నాటి నుంచి కోయిలకొండలో మొహర్రం వేడుకలు వైభవంగా జరుగుతాయి. కొంచెం పైకి వచ్చినాక నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. దాని పక్కనే కోనేరు ఉంటుంది. దాని కొంచెం పైకి వచ్చినాక కాళికాదేవి అమ్మవారి విగ్రహం ఉంటుంది. లోపలికి 370 మెట్లు దిగవలసింది. ఇంకా దానిలో వచ్చేటప్పుడు కోయిలరాజు పులి బొమ్మను చంపేది ఉంది. దాని ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ముందల అమ్మవారి ముందల కోనేరు ఉంది పెద్దది. ఇంకా కొంచెం పైకి వచ్చినాక పిరంగి ఉంది, పెద్ద పిరంగి. దాని నుంచి రాజులు అప్పట్లో ఫైరింగ్ చేసే వాళ్ళు ఉండే, వేరే రాజ్యం వాళ్ళు వచ్చినప్పుడు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి కాలగర్భంలో కలిసిపోయిన ఈ కోటకు పూర్వ వైభవం తీసుకురావాలని కోయిలకొండ ప్రజలు కోరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.